హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ హారర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 యాంట్రామ్, డెడ్లిస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్. ఇది ఒక సైకలాజికల్ కర్స్డ్ హారర్ మూవీ. మావా, ఈ సినిమా పేరులోనే వార్నింగ్ ఉంది, ది డెడ్లిస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అని. ఈ మూవీని రీల్స్ లలో షార్ట్స్ లలో అయితే తెగ లేపుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ మూవీ చూసి 60 మందికి పైగా చచ్చిపోయారంట. ఈ మూవీ ఎవరు చూసినా మిస్టీరియస్ గా చనిపోతూ ఉంటారంట. కానీ నేను చూసా, బ్రతికే ఉన్నా మావా, అందుకే వీడియో చేస్తున్నా. నేనైతే ఆత్మను కాదు. ఈ స్టోరీలో అక్క తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక అడవిలో నరకంలోకి వెళ్లేందుకు కొన్ని పనులు చేస్తుంటారు. అలా ఎందుకు అనేది ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఇది హారర్ మూవీ కంటే ఎక్కువగా డాక్యుమెంటరీ ఫార్మేట్ లోనే శాపాల గురించి, చావుల గురించి ఓకే అలా చూపిస్తూ ఉంటారు. మూవీ చూడటమే డేంజరస్ గా అన్నట్టుగా ఉంటుంది. మూవీలో ఉండే చాలా సీన్స్ అండ్ సెటప్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఇది ఒక హారర్ మూవీలా కాకుండా ఒక డిఫరెంట్ మూవీగా ట్రై చేయండి, అప్పుడే కొద్దిగా సాటిస్ఫై అవుతారు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇది ఏ ఓటీటీలోనూ లేదు. మరి ఎక్కడ చూడాలి బ్రో అంటే వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 వ్యాన్ హెల్సింగ్. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో ఒక హంటర్ ఒక ప్లేస్ కి అయితే వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఒక డ్రాకులా గాడు గోల చేస్తూ ఉంటాడు. అదొకటే కాదు మావా, ఇందులో ఒక వ్యాంపైర్స్, వేర్ వోల్స్ అండ్ కొన్ని క్రీచర్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని లేపేయడానికి వెళ్తాడు హీరో. విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా సాలిడ్ గా ఉంటాయి. ఇక ఆ హర్రర్ ఎలిమెంట్స్ అయితే పీక్స్ లో ఉంటాయి అసలు. కానీ కొన్ని సీన్స్ అయితే అవుట్ డేటెడ్ గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఇప్పట్లో వచ్చిన సినిమా కాదు కదా, చాలా ఓల్డ్ సినిమా. అలాని మీకు ఇంట్రెస్ట్ మాత్రం అస్సలు తగ్గకుండా మంచి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్ గా డిజైన్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టదు. టైం పాస్ హర్రర్ యాక్షన్ కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ సినిమా మావా మీకోసం. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఎందుకంటే అప్పట్లో మూవీ కదా, అందుకే కొద్దిగా మార్క్స్ డిస్కౌంట్ ఇచ్చా అనమాట. మరి ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇది జియో హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 ఇట్ ఫాలోస్. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. మావా, హారర్ సినిమాలు అనగానే ఒకేలా భయపెట్టాలి అని లేదు కదా. కొన్ని జంప్ స్కేర్స్ తోనే కాకుండా సైలెంట్ గా కూడా నడుస్తూ కూడా భయపెట్టచ్చు అనడానికి ఈ మూవీ ఒక నిదర్శనం. ఒక అమ్మాయికి ఎక్స్ తర్వాత ఒక శాపం అయితే అంటుకుంటది. అది ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వదలదు. మరి తర్వాత ఏమైందో మూవీలో చూసి మీరు తెలుసుకోవాలి. మూవీ మొత్తం సస్పెన్స్ టోన్ లోనే వెళ్తుంది అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ గా కూడా ఉంటుంది. మూవీ పేసింగ్ అయితే స్లోగానే ఉంటది, అది కొద్దిగా పక్కకు పెట్టేయండి. బట్ ఆ టెన్షన్ అయితే మీరు ఫీల్ అవుతారు. చాలా సీన్స్ స్కేరీగా రాసుకున్నారు మావా. రెగ్యులర్ హారర్ మూవీస్ చూసి బోర్ కొట్టిన వాళ్ళు ఈ మూవీని పక్కగా చూడండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ బోల్డ్ కంటెంట్ ఉంటది. అసలు స్టోరీ నడిచేదే ఆ బోల్డ్ కంటెంట్ మీద కాబట్టి అస్సలు చూడకూడదు. ఇది ఏ ఓటీటీలోనూ లేదు, తెలుగులో అస్సలు లేదు. వెతకండి, కంచెను దాటండి, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 ఇన్సిడియస్. మొత్తం ఇప్పటి వరకు 5 చాప్టర్లు వచ్చాయి మావా. 2010, 2013, 2015, 2018, 2023లో వచ్చాయి అనమాట. ఇదొక హారర్ ఫ్రాంచైజ్ మూవీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇందులో కొన్ని చాప్టర్స్ తెలుగులో ఉన్నాయి, కొన్ని లేవు. ఈ హారర్ ఫ్రాంచైజ్ మొత్తం ఫ్యామిలీ అండ్ సోల్ హంటింగ్ స్టోరీ మావా. ప్రతి మూవీకి ఒక యూనిక్ స్టోరీతో పాటు అన్ని సినిమాలు ఒకే యూనివర్స్ లో నడుస్తుంటాయి. బేస్ థీమ్ ఏంటంటే ఒక్కోసారి మనం నిద్రలో డ్రీమ్స్ కలగంటూ ఉంటాం కదా, అలాంటి డ్రీమ్స్ లో మనం చిక్కుకుంటే ఎలా ఉంటది, ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటది అనేది బేస్ థీమ్. మీరు గనక హారర్ జానర్ కి ఫ్యాన్ అయితే ఈ ఫ్రాంచైజ్ మీకు ఒక పండగ. ఆల్రెడీ హారర్ మూవీ లవర్స్ దీన్ని ఎప్పుడో చూసేసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం సజెస్ట్ చేస్తున్నా. ఆ జంప్ స్కేర్స్ కూడా చాలా గట్టిగానే ఉంటాయి మావా. బీజిఎం అయితే ఆ బీజిఎం తోనే మీకు గులాబ్ జాములు గలగలాడిపోతాయి. ప్రతి పార్ట్ లో కూడా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉండడం వల్ల మీకు బోర్ అనే మాటని అనిపించదు. మంచి హారర్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ ఫ్రాంచైజ్ సిరీస్ లో ఏది మిస్ కాకండి, ప్రతి మూవీ కిరాకుంటది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ కంటెంట్ తక్కువగానే ఉంటది, కానీ కొన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ ఉంటాయి, సో నో చూడకూడదు. ఇందులో కొన్ని ప్రైమ్ వీడియోలో ఉన్నాయి, కొన్ని ఆన్లైన్ లో ఉన్నాయి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 ది వైలింగ్.
థింగ్ ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మావా ఇప్పటి వరకు చెప్పిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ కొరియన్ సినిమా ఇంకొక ఎత్తు. మావా కొరియన్ వాళ్ళ మేకింగ్ గురించి మీకు స్పెషల్ గా ఏం చెప్తాం. వీళ్ళు థ్రిల్లర్ తీయాలన్నా, డ్రామా తీయాలన్నా, రొమాంటిక్ తీయాలన్నా, ఆఖరికి హారర్ అయినా సరే వీళ్ళ స్టైలే వేరప్ప. ఒక విలేజ్ లో సడన్ గా కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి. వాటి వల్ల విలేజ్ మొత్తం కొన్ని సూపర్ న్యాచురల్ అండ్ కొన్ని వ్యాధులు, అలాగే మిస్టీరియస్ విషయాలు ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. కొద్దిగా మీకు విరూపాక్ష టైపు గుర్తొస్తుంది అనమాట. అసలు ఆ ఊర్లో జరిగే లొల్లి ఏంద్రాబాయ్ అని తెలుసుకోవడానికి ఒక కాప్ అయితే అక్కడికి వస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది ప్లాట్. దీంట్లో ఓన్లీ హర్రర్ మాత్రమే కాదు మావా, ఒక సైకలాజికల్ అండ్ రిలీజియస్ ఎలిమెంట్స్ చాలా డీప్ గా ఉంటాయి అండ్ మిస్టీరియస్ గా కూడా చూపిస్తుంటారు. ఈ మూవీలో చూపించిన అట్మాస్ఫియర్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఇవన్నీ కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి. ఎండింగ్ చూసాక మీకు గూస్ బంప్స్ రావడం పక్క. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ కంటెంట్ తక్కువగానే ఉంటుంది, కానీ కొన్ని సీన్స్ ఇబ్బంది పడతారు. సో నో చూడకూడదు. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఈ హర్రర్ మూవీస్ ఇంకా లిస్ట్ చాలా పెద్దగా ఉంది మావా, కానీ మీరు కొన్ని చూస్తేనే ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పటికి జస్ట్ 5 చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక వీక్ లో ఇంకొక 5 మూవీస్ తో వస్తా. మీకు హర్రర్ లిస్టు, థ్రిల్లర్ లిస్టు, నేను చెప్పిన లిస్టు, చెప్పబోయే లిస్టు ఇలాంటి రకరకాల లిస్టులు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. మీకైతే చాలా టైం సేవ్ అవుతుంది, నాది గ్యారంటీ. ఒక్కసారి అడుగు పెట్టండి, మీకు లైఫ్ లాంగ్ పండగే పండగ. బ్రో ఈ హర్రర్ మూవీస్ మాకు జుజుబి అని మీలో కొందరు అంటారేమో, కానీ హర్రర్ మూవీస్ చూడాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి మావా. ఫస్ట్ కండిషన్, మీరు అర్ధరాత్రి మాత్రమే చూడాలి. సెకండ్ కండిషన్, రూమ్లో ఒక్కలే ఉండాలి. థర్డ్, రూమ్ లైట్స్ అన్ని ఆఫ్ ఉండాలి. స్క్రీన్లో బ్రైట్నెస్ ఎక్కువ పెంచుకోవాలి. ఇయర్ ఫోన్స్లో సౌండ్ పెద్దగా పెట్టుకోవాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలరు. ఇలా చూసి పొరపాటున మీకు జరగరానిది ఏమైనా జరిగితే నేను రెస్పాన్సిబిలిటీ కాదు బిగులు. ఈ అడ్డమైన సలహాని పక్కకు పడేయండి. నేను చెప్పలేదు, మీరు వినలేదు. తుచ్ తుచ్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ నర్సయ్య బ్రో కామెంట్ చేశాడు. షప్పు, పెరుసు, ప్లాన్ బి, మరణమాస్, జనగణమన, తుడరం, టూరిస్ట్ ఫ్యామిలీ, పోర్ తొజిల్, దిస్ మూవీస్ ఆర్ అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సజెషన్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ నర్సయ్య బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ హైదరాబాద్ జాబ్స్ హబ్ బ్రో కామెంట్ చేశాడు. సింగిల్ మూవీ కిరాక్ ఉంది బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, వి ఎంజాయ్డ్ విత్ అవర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ అవర్ టైమ్ సేవింగ్ టు వాచ్ రైట్ మూవీస్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ హైదరాబాద్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ మహీ బ్రో కామెంట్ చేశాడు. సింగిల్ ఆ మాటలు ఎవడో రాశాడో గానీ అవన్నీ క్యాచ్ చేయాలంటే ఒకసారి చూస్తే సరిపోదు మూవీ. మీమ్స్ రిఫరెన్స్ బాగా వాడారు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరు ఇచ్చి పడేశారనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ మహీ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.